అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన దువ్వాడ మాధురి గారు దువ్వాడ శ్రీను గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదో వార్నింగ్ ఇచ్చారు ఎన్టీవీలో కూర్చొని. ఎవరో పట్టించుకోలేదు పాపం. మన ఎమ్మెల్సీ కదా, పబ్లిక్ హౌస్ హోల్డ్ చేస్తున్నాడు, మరి ఆయనకి మనం సమాధానం ఇవ్వదు బాగోదని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి. అంటే మనోడు మళ్ళీ బుక్ అయిపోయాడు నా చేతిలో. మాట్లాడదాం చెప్పన్నా. పవన్ కళ్యాణ్ తిట్టానంట. తిట్టావు కదా, పవన్ కళ్యాణ్ కి చెప్పు చూపించానంట. చూపించావు కదా, నిజమే, చెప్పు చూపించాను. అవును, నేనే అబద్ధం అట్లా. అది మీడియాలో సర్క్యులేట్ అయింది. కానీ మీరేం చేశారు? అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకు అన్నాడు. ఎందుకన్నాడు? 10 ఏళ్ళుగా ఒక మనిషిని నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు అని నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడు అంతే. ఆ ప్లేస్లో వేరే ఎవరన్నా ఉంటే చెప్పుతో కొట్టేసేవాడు అన్న, డైరెక్ట్గా కొట్టేసేవాడు, ఫిజికల్ అటాక్. ఇంకా చెప్పించి కొడతాను అని ఎవరికి? సాక్షాత్ మంత్రులకి. అంతేకాదు, సాక్షాత్తు మంత్రులకి. అంటే మంత్రులు కూడా మంత్రుల్లా బిహేవ్ చేయాలి. మంత్రులు కూడా బజార్గల్లా బిహేవ్ చేస్తే వచ్చే సమస్యలు ఇలానే ఉంటాయి. మరి చెప్పన్నా. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నీ బ్రతికెంత అన్నాడు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిస్తుంటే నువ్వెంత, నీ బతుకెంత అన్నాడు. సంతోషించు. పవన్ కళ్యాణ్ ప్లేస్లో కొంచెం పేషెన్స్ తక్కువ ఉన్నాడు, మనకి ఓపిక తక్కువ ఉన్నాడు ఉంటే నువ్వెంత, నీ బతికెంత అని అనరు, నీ బతుక్కి నా అని అంటారు. ఓకేనా? చెప్పు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ అనిల్ బోరగడ్డ ఏమన్నాడు? మాట్లాడదామా? మీ అధికార ప్రతినిధి అతని పేరు మర్చిపోయాను, నాగార్జున యాదవ్, యనమల నాగార్జున యాదవ్ అఖిలానందన్ పుట్టు గురించి ఏం మాట్లాడదామా? జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో పెళ్ళాలని మాట. సిగ్గుందా ఏమైనా? బతుక్కి సిగ్గేడ్చిందా కొంచెమైనా? మనిషి పుట్టారు కదా, బతుక్కి సిగ్గుందా? మీరు మాట్లాడుతున్నారా? చెప్పు. నా కొడుకులు చెయ్యి కంటే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. అవును, డెఫినెట్గా చేస్తాడు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోవాలా? అసలు ఏం సంబంధం లేని పవన్ కళ్యాణ్ భార్యల కోసం ఎలా మాట్లాడతాడు? వైఎస్ భారతి కోసం మాట్లాడాడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా? అలా పిల్లలను పెట్టి, అధికార ప్రజలు పెట్టి పిల్లల్ని తిట్టించాడా ఎప్పుడైనా? జగన్ ఎలా తిట్టిస్తాడు? ఎందుకు? నీకు సమాధానం చెప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిట్టించాడు చెప్పు. ఏం చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? మేము చూస్తూ ఊరుకుంటున్నాం అనుకుంటున్నావా? మేము చూస్తూ కూర్చుంటున్నాం అనుకుంటున్నావు నువ్వు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. పవన్ కళ్యాణ్ మా మీద మీరు ఈ రోజు దాకా మీరు చేసిన ప్రతిదీ ఫేక్ ఎలిగేషనే, మీరు సృష్టించిన ఎలిగేషన్స్ అవన్నీ. ఒక్కదానికి 5 ఏళ్ళు అధికారంలో నేను పేకలేకపోయారు కదరా బాబు మీరు. ఒక్కటన్నా ప్రూవ్ చేశారా? ఆయన ఎవరో యాంకర్ ఎవరో అడిగితే మీ మనస్సాక్షిని అడుక్కోండి అని చెప్పారు విజయసాయి రెడ్డి గారు. అంత నిరాధారమైనటువంటి ఆరోపణలు పవన్ కళ్యాణ్ మీద. చెప్పు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే, మంత్రులకి చెప్పించి కొడతామంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా. చెప్పు. అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టాలంటే జగన్ని ఉరిదీసేయాలి. పవన్ కళ్యాణ్ గారి భార్య ఇంట్లో వచ్చి ఏడ్చింది, కోర్టు ముందుకెళ్ళి ఏడ్చిందంటే జగన్ను ఉరిదీస్తారా? నీకేం తెలుసు? భార్యకు సంబంధించిన వ్యవహారాలు, భర్తకు సంబంధించిన వ్యవహారాలు, పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు వాళ్ళు తేల్చుకోవాలి. ఇదే చట్టం. జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ మీద నువ్వు యాక్షన్ తీసుకో, సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయని. కానీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చేసిన స్పీచ్లని, అసెంబ్లీ సాక్షిగా చేసిన స్పీచ్ వినిపిస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ ఈడీ కేసుల్లో ఇది చేరుద్ది. ఇదేంటంటే కర్మ, దరిద్రం, ఆడవాళ్ళని తిట్టిన పాపం. ఇది వెళ్ళాడు చేరుద్ది. చెప్పు. చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా, మహిళల పైన అసభ్యంగా మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా. మరి ప్యాకేజ్ స్టార్ అని తప్పుడు ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డికి కఠిన శిక్షలు ఏమంటున్నావు నువ్వు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద అంత పగ నీకు? నీకు ఎమ్మెల్సీ ఇచ్చాడుగా, నువ్వు ఓడిపోయావు టెక్కల్లో అచ్చెన్నాయుడు గారి మీద. అయినా నిన్ను పెట్టుకున్నాడుగా పార్టీలో. ఏవేవో వచ్చాయి నీ గురించి న్యూస్లు, దాని గురించి నేను ప్రస్తావించనులే. ఆ రోజు కూడా నేను కూడా దివ్యల మాదిరిన ఆవిడ పవన్ కళ్యాణ్ తిట్టాను తప్ప మాకు అవసరం ఏముంది? మీరు ఏమన్నా చేసుకోండి, మీకు ఎక్కడికన్నా పోండి, నాకేంటి? మీ పర్సనల్ వ్యవహారాల గురించి మేము మాట్లాడాం.
కానీ మీరు మాట్లాడుతున్నారు కదా, నీ జగన్ మాట్లాడుతున్నారు కదా, రేపు నువ్వు వదిలే, నీ జగన్ మాట్లాడాడు కదరా, నువ్వు వదిలేసే, వద్దు నువ్వు పోనీ, నువ్వు వదిలే, ఇగ్నోర్ చేద్దాం. నీ జగన్ మాట్లాడాడు కదా వ్యక్తిగత వ్యవహారాల గురించి, దానికి ఎవరి మీద కేసులు పెడతావు? ఇప్పుడు చెల్లొచ్చి ఏడ్చినా మీకు సిగ్గు లేదేంట్రా? ఎలారా బాబు మీతో? చెల్లొచ్చి ఏడొస్తుందిరా, ఏడ్చింది. ఆ ప్రభాస్ అనే అతను యాక్టర్ మీద నాకు ఆయనకి లింకులు పెట్టారండి. సినిమా యాక్టర్ వాళ్ళే దొరుకుతారు మీకు ఎప్పుడు టార్గెట్ చేయడానికి? ఎందుకు సినిమా వాళ్ళంటే అంత కక్ష మీకు? అప్పుడేమో టికెట్ రేట్లు తగ్గించారు, దానికన్నా ముందేమో ఇదిగో ప్రభాస్ గారితో ఇట్లా రంకులు అంట కట్టేశారా? నువ్వు మాట్లాడుతున్నావా? ముందు మీ చెల్లి కేసు డీల్ చేసుకోమని చెప్పు, మీ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి చెప్పు. అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా, మరి మీ పార్టీ వాళ్ళు ఉంటే దూడ. నీకు తెలియని విషయం ఏంటంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీలో చాలామందికి ఎవరైతే మహిళలను అబ్యూస్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ వార్నింగ్స్ వెళ్ళాయి. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారంట, కేసులు కట్టారంట, నాకున్న సమాచారం. ఎస్పెషల్లీ ఇది గుర్తుపెట్టుకో, జన సైనికులు ఎవరైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తోలు ఒలిచేస్తాడు, గుర్తుపెట్టుకోమాట. ఇప్పటికి 4 నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. నాకు వేలాది మంది, వందలు కూడా కాదు, వేలాది మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము నీకు చంపేస్తాం, నరికేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం అన్నారు. కంప్లైంట్ ఇచ్చి 4 నెలలైంది. టెక్కల పిఎస్ లో కేసు కట్టారా? నువ్వేం మాట్లాడావు అప్పుడు? పీకే అంటే పిచ్చినా కొడక అంటావా? కారు తగలబెట్టుకుని నీకు వచ్చి సన్మానం చేస్తారు వాళ్ళు. పీకే అంటే పిచ్చినా కొడుకు అన్నాడా? పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నాకౌట్ చేస్తావా? అరే నాకౌట్ చేస్తావు. నీ మామ ఒకసారి అద్దంలో చూసుకున్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ చేతి మీద కారు ఎక్కించుకున్నాడు, ఆయన ఏం లేదు, నీ ముందు నిలబడి ఒక సైడ్కి కొట్టాడు అనుకో, నువ్వు దేనికి పనికిరాకుండా పోతావు. పవన్ కళ్యాణ్ని నాకౌట్ చేస్తానన్నావు కదా, వాళ్ళు మరి నిన్ను నాకౌట్ చేయడానికే చూస్తున్నారు, చేయి నాకౌట్గా అని చెప్పి నువ్వే అన్నావు. మేము వచ్చి పిచ్చా ఏంటి? నీ కారే వచ్చిందా తగలబెట్టడానికి? భోగి పండుగ ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలు కాన్సిక్వెన్సెస్ ఇది. ఇప్పుడు మేము మాట్లాడదాం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను తగలబెడతా, నిన్ను నాకౌట్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని బూతులు తిట్టాడు. జగన్మోహన్ని క్షమించి వదిలేసాం మేము, అంతే. ఆడగొట్టాలో వాడు కొట్టే అయిపోయింది పని, అంతే. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎవరైనా వ్యక్తిగతంగా తిట్టామా? మేము ఎప్పుడైనా ఆయన పిల్లల్ని తిట్టడము, ఆయన భార్యను తిట్టడము, ఆమె సాక్షిలో తప్పుడు రాతలు రాసినా వైఎస్ భారతి గారి గురించి మేము ప్రస్తావించలేదు కదా. అది మా రాజనీతి, రాజకీయ నీతి. ఏ సంబంధం లేని ఆడవాళ్ళని లాగిన జగన్ ఎక్కడ తప్పుడు రాతలు రాస్తున్నా లేడీస్ జోలికి వెళ్ళకూడదురా, మహిళల జోలికి వెళ్ళకూడదురా అని వైఎస్ భారతి గారిని ఒక్క మాట అని జన సైనికుల సంస్కారం ఎక్కడ? ఏం మాట్లాడుతున్నావు? నేను ఒకవేళ తిట్టడం తప్పైతే నువ్వు కాదు, నీ ఎంటైర్ పార్టీ తప్పు. నీ ఎంటైర్ పార్టీలో ఈ దరిద్రం ఉంది. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా తిడతానే వచ్చారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, దానికి ఏంటంటే సమాధానం పెళ్ళిళ్ళు. పోలవరం ఎందుకు ఆగిపోయిందంటే దానికి సమాధానం పెళ్ళిళ్ళు. పక్కా ఇళ్ళు ఏమైపోయిందని అంటే దానికి సమాధానం ప్యాకేజీ. ఇదే మీరు చేసింది, ఇదే 5 ఏళ్ళు. ఒక్కదానికి సమాధానం ఇచ్చారా? మరి 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు. రివ్యూ మీటింగ్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అని అంటే నువ్వు మ్యారేజ్ ఇస్తారు, ప్యాకేజ్ ఇస్తారు, నెత్తి పెళ్లి కొడుకు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? అసలు వాలంటీర్ వ్యవస్థ ఆ డేటా యాడ్ తీసుకెళ్ళి పెడుతున్నారు మీరు అని అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లేదు, ఇల్లు ఒకటే ఉంటుంది, అక్కడ పెళ్ళాలు మారిపోతూ ఉంటారు. ఇదా సమాధానం? ఆ డేటా ఎక్కడుందిరా బాబు? డేటా ఎక్కడుంది? ప్రజలకు సంబంధించిన వ్యవహారం అది, వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారం అది. ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఆన్సర్ లేదు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు మీకు మీరు మాట్లాడడం, దాని మీద కౌంటర్ ఇవ్వడం. మీకు ఇలాంటి డౌట్ వస్తే బాబు, వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నా, మీకు ఇలాంటి డౌట్ ఏమన్నా వస్తే ఒకసారి మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏమేమి మాట్లాడినారో ఒకసారి మొత్తం వినండి. అది వింటే ఒరే మేము వెళ్ళి ఇప్పుడు కేసు పెడితే మమ్మల్ని ఉరిదీస్తారనే భయం మీకు వస్తుంది. మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భార్యను తిట్టలేదే జగన్లాగా, మేము ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని తిట్టించలేదే జగన్లాగా, మేము ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేయలేదే జగన్లాగా. ఎప్పుడు చేయలా, మీరు చేశారు. అది మీ చెత్త, మీ దరిద్రం, అది మాది కాదు. మేము ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా ఇప్పటికే ఉన్నాం. మీరు ఓడిపోయారు, మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపించట్లా ఇప్పట్లో.
ఆయన మేము ఎగరాలి కదా, ఇప్పుడు మీ మీద తిట్టాలి కదా, మిమ్మల్ని నోటుకు వచ్చినట్టు తిట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంత మర్యాద మాట్లాడుతున్నాం కదా మేము. ఇప్పటికీ దత్తపుత్రుడు అంటున్నాడు. పొగురు ఇంకా దిగలేదు, అహంకారం ఇంకా దిగలేదు మనిషికి. అహంకారం వల్లే కాలిపోయినా అహంకారం దిగలేదు ఇంకా. మేము ఇప్పటికీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద ఇస్తూ మాట్లాడదాం. ఇది మా సంస్కారం, అది మీ సంస్కారం. జై హింద్, జై జనసేన.